హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు 3 గుండీల షర్ట్కి ఎదర పట్టీకి షర్ట్ రీల్ ఎలా అంటించాలి, కాలర్కి ఎలా కాలరు అంటించాలి వివరిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఎదర పట్టీకి ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ కంటే కూడా 2 అంగుళాలు ఎక్కువగా షర్ట్ రీల్ పెట్టుకోవాలి. ఒకటి బాతి షర్ట్ రీల్ అయితే సరిపోద్ది, ఒకటి బాతి కడల షర్ట్ రీల్ అయితే సరిపోద్ది. ఇదిగోండి 2 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు ఎక్స్ట్రాగా పెట్టుకొని ఈ మూలలో ఈ విధంగా త్రికోణాకారంలో కట్ చేసుకొని అప్పుడు ఈ విధంగా పెట్టి ఇదిగోండి ఖర్చు 25 ఇంచు ఖర్చు ఇట్లా ఖర్చు పెట్టుకొని ఈ సైడ్న ఇది కాజాల పట్టీకి వచ్చింది అనమాట. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇస్త్రీ పెట్టి ఈ విధంగా అంటించుకోండి. చూడండి, ఇదిగోండి ఈ విధంగా అంటించండి. చూడండి, ఇక్కడ ఒక పాతి ఖర్చు ఉంచుకొని ఇలా అంటించండి. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా వేసుకొని ఈ ఖర్చు అనేది ఇటువైపు ఉండే విధంగా పెట్టుకొని, ఓకే, ఈ ఖర్చు ఖర్చు కూడా ఇటువైపు ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా ఇట్లా ఐరన్ చేయండి. ఓకే, చూడండి ఇలా ఐరన్ చేయండి. ఓకే, మళ్ళీ ఈ వైపు కూడా తిప్పి ఇక్కడ కూడా ఐరన్ చేసి చేసిన తర్వాత ఇది ఈ పట్టీ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోండి, అక్కడ పాయింట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ కంటే కూడా ఒక 25 ఇంచు పైకి పెట్టుకొని ఇలా గుర్తుపెట్టుకొని పెన్సిల్ పెట్టి లైట్గా మనకు మాత్రమే కనపడే విధంగా కుట్టుకునేటప్పుడు లైట్గా అలాగే తీసుకోండి. కరెక్ట్గా ఈ పట్టీకి లోపల ఉన్న పట్టీ మీద కుట్టుబడే విధంగా ఉండేటట్టు ఈ విధంగా గీసుకోండి. కరెక్ట్గా మనము షర్ట్ రీలు త్రికోణాకారంలో కట్ చేసాం కదా, అలా ఆ లోపల పట్టీ మీద మనం వేయబోయే కుట్టుబడాలన్నమాట. అది మనకు మాత్రమే కనిపించే విధంగా నీట్గా ఇలా గీత గీసుకోండి, ఇలా మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు కుట్టినప్పుడు కుట్టుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మనము చేతులకి హ్యాండ్స్ అన్నమాట. ఇవి ఈ హాఫ్ హ్యాండ్స్కి పట్టీ మడుచుకోవటం ఏ విధంగానే చూపెడతాను. హాఫ్ హ్యాండ్స్కి మా చేతి కాడ పట్టీ కదా, పట్టీ మడుచుకోవాలి. 9:35 అసలు ఉంది, 10:25 మనకు ఖర్చు. ఇలా గుర్తుపెట్టుకొని ఓకే, చూడండి ఇలా ఐరన్ చేసుకోండి. ఇలా పట్టీ మడుచుకోకుండా డైరెక్ట్గా మనం కనుక కుట్టామంటే అది కరెక్ట్గా ఉండదు. ఇలా పట్టీ కనుక ఐరన్ చేసుకొని కనుక కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. మరలా ఇక్కడ షర్టును బట్టి పెద్ద షర్ట్ అయితే ఇంకొంచెం పెద్దగా, కొంచెం చిన్న షర్ట్ అయితే చిన్న పట్టీ, ఆ విధంగా ఇక్కడ నేను 1 పాయింట్ పెట్టుకొని
లోపలే మడుచుకుంటున్నా. చూడండి, ఒకటి పాయింట్ పెట్టుకున్నాను, సరిపోయిద్ది ఈ షర్ట్కి. ఓకే, అంగుళమును ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇలా మడుచుకోండి, అంతైతే సరిపోయిద్ది. ఓకే, చూడండి ఈ విధంగా. ఇదిగోండి, మరలా ఈ సైడు తిప్పుకొని ఈ చెయ్యి కూడా ఆల్రెడీ కింద చెయ్యి మడిచి ఉంది కాబట్టి ఆ లెక్క ప్రకారం ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసేసేయండి. ఇక్కడ కూడా ఒకటి పాయింట్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒకటి పాయింట్కి గుర్తు పెట్టుకొని ఇక్కడ కూడా అలాగే మడుచుకోండి. ఈ హ్యాండ్ కూడా చూడండి. ఓకే, ఓకే. ఇప్పుడు ఇదిగోండి ఆ ఎదర్ పట్టీల గురించి నేను ఇది వచ్చేసరికి కాజాల పట్టీకి పోతుంది. ఓకే, 15 అంగుళాల పొడవు, 3 అంగుళాలు ఎడల్పు పెట్టుకొని ఇట్లా సెంటర్కి మడత పెట్టుకొని ఈ విధంగా ఐరన్ చేసి పెట్టుకుంటున్నా, రెడీ చేసుకుంటున్నా. ఇది కాజాల పట్టీకి అనమాట. ఇది గుండీల పట్టీకి 2 అంగుళాలు ఎడల్పు పెట్టుకొని ఇట్లా సెంటర్కి ఆ సైడ్ నుంచి కొంత, ఈ సైడ్ నుంచి కొంత మడిచి ఇది కూడా ఇలా ఐరన్ చేసి పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది అన్నమాట కుట్టుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు మనము జేబుకి మడ తీసుకుందాం. పాకెట్టు, పై పాకెట్ ఏంటంటే రౌండ్ ఉంటే చాలా బాగుంటుంది. 3 గుండీల షర్ట్లకు వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా ఎవరైనా కానీ రౌండ్ వేస్తారు. రౌండ్ ఉంటేనే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి రౌండ్ పాకెట్ కావాలంటే ముందుగానే నేను ఇదిగోండి చూడండి ప్యాటర్న్ తయారు చేసి ఉంచుకున్నాను. ఈ ప్యాటర్న్ ప్రకారం నేను ప్రెస్ చేసుకుంటాను అనమాట. అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా నీట్గా కుట్టుకోవచ్చు. ఇదిగోండి కాలర్ రీలు, ఈ రీల్ ఉంది, పట్టి రీల్ని ప్యాకెట్ ఎంత అయితే ఉంటుందో, ఎంత అనుకున్నామో ఈ షర్టు ప్యాకెట్ వచ్చేసరికి 5.5. ఈ 5 పాయింట్ పెట్టి రీల్ని కట్ చేసుకొని సమానంగా కట్ చేసుకొని దీనికి పేస్ట్ చేస్తున్నాను క్లాత్కి. ఓకే, ఇప్పుడు మనము 5.5 ఉండే విధంగా గుర్తు పెట్టుకొని ఇదిగోండి 5.5 పొడవు, ఎక్స్ట్రా ఖర్చును తీసేసుకుని కొంచెం ఖర్చు, ఒక పాతిక ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఖర్చు తీసేసేయాలి. ఇదిగోండి ఈ సైడ్ కూడా మనం లోపల ఆల్రెడీ షర్ట్ రీల్ అంటించాం కాబట్టి అక్కడికి మనకి కొలత ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ కూడా
ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఓకే, ఈ సైడ్ కూడా ఇదిగోండి, ఇక్కడ గుర్తుపెట్టుకొని 5 పాయింట్. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ పెట్టుకొని కరెక్ట్గా మనం ప్రెస్ చేసుకున్నామంటే, ఆ కొలత ప్రకారం మనం ప్యాటర్న్ పెట్టుకొని ప్రెస్ చేసుకున్నామంటే కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత కూడా చాలా అందంగా ఉంటుంది. పాకెట్ అనేది కరెక్ట్గా రౌండ్ వస్తుంది. డైరెక్ట్గా వేసామంటే అది కరెక్ట్గా రాదనమాట ఎవరికైనా కానీ. చూడండి, ఇట్లా ప్యాటర్న్తో అంటించుకుంటే నీట్గా ఉంటుంది. ప్యాటర్న్ పెట్టి కరెక్ట్గా మనం రౌండ్గా చేసుకున్నామంటే వీటి మీద బాగుంటుంది. ఇటు కూడా ఆ కొలత వరకు ప్యాటర్న్ పెట్టుకొని ఇటు కూడా కరెక్ట్గా రౌండ్కి చూడండి ఇలా. ఇలా కనుక చేస్తే బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి పాకెట్టు. దీని మీద ఇలా పెట్టి పైనుంచి కూడా ఒకసారి డైరెక్ట్గా పెడితే హీట్ ఎక్కువ వల్ల క్లాత్ చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఈ ప్యాటర్న్ పెట్టి దాని మీద ఐరన్ చేస్తున్నా. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉందో ప్యాకెట్టు. ఓకే, ఇప్పుడు మనము దీనికి కాలర్ అంటించుకుందాం. కాలరు బకరం కట్ చేసిన దాన్ని మనము క్లాత్ మీద స్టిప్ చేసుకుందాం. ఏ విధంగా అంటే చూపెడతాను చూడండి. ఉంది కదా, ఇదిగోండి. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కార్నర్లో కనుక అంటించుకుంటే స్టిప్గా ఉంటుంది కాలరు. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి ఇక్కడ వరకు. ఇలా ఘాట్లు పెట్టుకోండి.
నెక్ వైపు ఇదిగోండి ఈ విధంగా ఖర్చు పైకి అనుకుంటూ ఈ విధంగా ఐరన్ చేసుకుంటే నీట్గా కుట్టుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూశారు కదా, ఈ వీడియోలో మీకు 3 గుండీల షర్ట్కి ఎదర పట్టి ఎలా పేస్ట్ చేసుకోవాలి, పాకెట్ ఎలా ప్రెస్ చేసుకోవాలి, రౌండ్ పాకెట్ ఎలా తీసుకోవాలి, కాలర్ ఎలా పేస్ట్ చేసుకోవాలి మీకు వివరించాను కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.